శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఘోరం జరిగింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారిని శరవేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్కు ఫోన్ చేసి ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ ఇంజనీర్లను సిద్ధం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీశైలం ఎడమగట్టు టన్నల్లో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించేందుకు 4 బృందాలు శతవిధాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రీశైలం ఎడమగట్టు టన్నల్లోకి వెళ్లారు. ప్రధానంగా టన్నల్ అవుట్లెట్ నుంచి లోపలికి లోకల్ ట్రైన్ ద్వారా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే ఘటన జరిగిందో 14 కిలోమీటర్ వద్దకు చేరుకునేందుకు అవకాశం లేకపోవడంతో లోకల్ ట్రైన్ ద్వారా 11వ కిలోమీటర్ వరకు మాత్రమే వెళ్ళగలిగారు. 11వ కిలోమీటర్ నుంచి ఏదైతే ఘటన జరిగిన 14వ కిలోమీటర్ వరకు భారీగా లోపల టన్నల్లో బురద నీరు మట్టి పేరుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు ఇండియన్ ఆర్మీ సిబ్బంది కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. అయితే 14వ కిలోమీటర్ పరిసర ప్రాంతాలలో మాత్రం టన్నెల్ పైభాగం నుంచి సెగ్మెంట్స్ ఊడిపడి భారీగా నీరు మట్టి పడిపోవడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా బురద మట్టిలో కూరుకుపోయింది. ఇవి ఈ 11వ కిలోమీటర్ నుంచి 14వ కిలోమీటర్ వరకు బురద మట్టిని తోడేసి ముందుకు 14వ కిలోమీటర్కు వెళ్ళగలిగితే తప్ప అందులో బురదలో చిక్కుకున్నటువంటి 8 మందిని గుర్తించేందుకు వీలు పడదు. అయితే ప్రధానంగా ఈ 11వ కిలోమీటర్ నుంచి 14వ కిలోమీటర్ వరకు బురద మట్టిని తోడేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. 14వ కిలోమీటర్ వద్ద ఉన్నటువంటి నిన్న ఉదయం 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ తవ్వడం పనులు ప్రారంభించిన బోరింగ్ మిషను పైన సెగ్మెంట్స్ ఊడిపడి పైనుంచి నీరు మట్టి టన్నెల్ లోపలికి రావడంతో ఒక్కసారిగా బోరింగ్ మిషను వెనక్కి దాదాపుగా 80 మీటర్ల వెనక్కి వచ్చిందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే బోరింగ్ టన్నల్ మిషన్ మాత్రం పూర్తిగా మట్టి నీటిలో కూరుకుపోయింది. ఈ బోరింగ్ టన్నల్ మిషన్ ముందు భాగంలో ఉన్నటువంటి వారిని గుర్తించాలంటే బోరింగ్ టన్నల్ మిషన్ వెనుక భాగంలో ఉన్న మట్టి బురదని తొలగించి ముందుకు వెళ్ళగలిగితే తప్ప ముందున్నటువంటి బోరింగ్ మిషన్ చుట్టూ ఉన్నటువంటి మట్టి నీటిని తోడేందుకు ఈ ఉదయం భారీ జనరేటర్లను లోపలికి తీసుకెళ్లారు. ఆ జనరేటర్ల సహాయంతో నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. 14వ కిలోమీటర్ వరకు వెళ్ళగలిగితే తప్ప వారిని 8 మందిని గుర్తించే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీలు సహాయక బృందం ఈ ఉదయం మరోసారి సమీక్షించి అక్కడ టన్నల్లో 14వ కిలోమీటర్ వద్ద కూరుకుపోయినటువంటి మట్టి నీటిని పూర్తిగా తొలగించేందుకు మరికొన్ని సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని కూడా ఈ ఎన్డీఎఫ్ సిబ్బందితో పాటు ఇండియన్ ఆర్మీ సభ్యులు కూడా జిల్లా కలెక్టర్కు విన్నవించినట్టు సమాచారం. అయితే ప్రధానంగా 14వ కిలోమీటర్ వద్ద పరిస్థితులు పరిశీలిస్తే మాత్రం భయానకంగా ఉన్నాయని తెలుస్తుంది. ఒకవైపు టన్నల్ పైకప్పు నుంచి భారీగా మట్టి నీరు కిందికి రావడంతో పాటు టన్నల్ మిషన్ భారీగా కొన్ని 100 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ బోరింగ్ మిషన్ టన్నల్ వెనక్కి రావడం అనేది పలువురిని అక్కడ నిర్మాణ సంస్థతో పాటు పలువురు ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ టన్నల్ పై భాగం నుంచి ఏ స్థాయిలో నీటి ప్రవాహము బురద మట్టి కొట్టుకొస్తే తప్ప ఆ నీటి ప్రవాహానికి బోరింగ్ మిషన్ వెనక్కి వచ్చే అవకాశం ఉండదని ఎగువ నుంచి పైనుంచి భారీ స్థాయిలో నీటి ప్రవాహం కొట్టుకురావడంతోనే బోరింగ్ మిషన్ వెనక్కి 80 మీటర్లు కొట్టుకొచ్చిందని కూడా తెలుస్తుంది.
అయితే దీనిపై ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిని రక్షించేందుకు 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఈ బోరింగ్ టన్నల్ వద్ద కూరుకుపోయిన వంటి వారు ఉత్తరప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ నిన్న ఉదయం 8:35 ఈ ఘటన చోటు చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయడంతో ఆ కుటుంబ సభ్యులతో పాటు అక్కడ టన్నల్ వద్ద పనిచేస్తున్న తోటి కార్మికులలో కూడా భయాందోళనలో గురవుతున్నారు. ప్రధానంగా ఘటన జరిగి 20 గంటలకు పైగా కావస్తున్నా తమ తోటి సిబ్బంది సురక్షితంగా ఉన్నారా లేరా అన్న అంశంపై తోటి ఉద్యోగులలో తిరిగి భయాందోళన నెలకొంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం 11 కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్ వరకు కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి సిబ్బందిని ఎవరైనా బురద మట్టిలో కూరుకుపోయి ఉంటే మాటల ద్వారా వారి పేర్ల ద్వారా పిలవడం ద్వారా ఏమైనా సురక్షితంగా ఉంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుందన్న ఉద్దేశంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బురదలో కూరుకుపోయిన 8 మందిని పేర్లతో పిలవగా అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదని కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు కూడా తెలియజేశారు. అయితే భారీ స్థాయిలో మట్టి నీరు కూరుకుపోవడంతో ఆ 8 మంది సురక్షితంగా ఉన్నారా లేరా అన్న అంశం మాత్రం ఇప్పటికీ సందిగ్ధంగా ఉంది. ఒకవేళ వారు సురక్షితంగా బయటపడితే మాత్రం టన్నల్ బయటి భాగంలో భారీగా అంబులెన్స్లను సిద్ధం చేశారు. వైద్యులతో పాటు సిబ్బందిని ఆక్సిజన్ అత్యవసరంగా వారికి వైద్యం అందించే సదుపాయాలు కూడా టన్నల్ పరిసరాల ప్రాంతాలకి వాహనాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా చేసింది. ఏదేమైనప్పటికీ ఈ టన్నల్ లోపలి భాగంలో బురద మట్టిని భారీ మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు. ఈ నీరు పూర్తిగా తోడిన తర్వాతనే 8 మందిని గుర్తించేందుకు అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.